గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి చౌటుప్పల్లో ఉన్నటువంటి అమ్మనానాథుల శ్రీ పుంజలింగేశ్వర స్వామి క్షేత్రం నందు మతి స్థిమితం లేనటువంటి 600 మంది అనాథులకు ఆ భాగ్యులకు ఈరోజు అన్నదానం అందిస్తున్న వారు స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరము భాద్రపద మాసం శుభతిథి శుభవారం సందర్భంలో తేదీ 10/9/2025 సంవత్సరమున శ్రీవత్స గోత్రోద్భవశీలు హైదరాబాద్ వాస్తవ్యులు మహాభాష్యం మదన్ మోహన్ గారు ఈ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం జరిపించేవారు భార్య శోభా గారు అన్నదానం జరిపిస్తున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో శ్రీ పుంజలింగేశ్వర స్వామి అనుగ్రహం ఇళ్ళవేళలా వెన్నంటే ఉండాలని కోరుకుంటూ అనాథల పుణ్యక్షేత్రం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మహాభాష్యం మదన్ మోహన్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. భార్య శోభా గారు వారే స్వయంగా వచ్చి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కావున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీరు జరిపిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. అన్నదాత స్కీ భవ, అన్నదాత స్కీ భవ, అన్నదాత స్కీ భవ. మేము ఈ ఆశ్రమం గురించి, ఈ ట్రస్ట్ గురించి నేను ఒక 5-6 ఏళ్ళ నుంచి అన్ని అకేషన్స్కి నేను కంట్రిబ్యూట్ చేస్తున్నాను. కానీ ఇదే మా ఫస్ట్ టైం రావటం ఇక్కడికి. ఇవాళ నా బర్త్డే అని వచ్చాను, నా 78th బర్త్డే. సో ఈ అకేషన్లో వచ్చి మతి స్థిమితం లేని ఇంతమందిని చూసి చాలా వాళ్ళకి సర్వ్ చేస్తున్నప్పుడు, భోజనం పెడుతున్నప్పుడు తెలియని ఏదో ఆనందం, కానీ తెలియని బాధ కూడా ఉంది. ఎందుకంటే ఇంతమందిని పోషిస్తున్న వీళ్ళు ఈ ఆశ్రమానికి నిజంగా ఎన్ని మాటలు చెప్పినా, ఎంత చెప్పినా సరిపోదు. మామూలు పిల్లలకి చేయడం ఈజీ, సేవ ఇలాంటి మెంటలీ రిటైర్డ్ చెప్పడం కష్టం, చేయడం వాళ్ళకి సేవ చేయడం చాలా చాలా కష్టం. అలాంటిది ఎంతో బాగా చేస్తున్నారు. చాలా నీట్గా, చాలా ప్రశాంతంగా బాగుంది ప్లేస్ అసలు. అందుకే ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ సహాయ సహకారం అందించాలని కూడా కోరుకుంటున్నాము అందరం. ఆకలితో అలమటిస్తున్న అనాథుల ప్రాణాలు, ఉండేందుకు చోటు ఉండదు, ఒంటిపై సరైన బట్ట ఉండదు. మతిహీనులై తిరుగుతున్న ఈ అనాథులను చేరదీసి సేవ చేస్తుంది చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఇక్కడ జీవిస్తున్న 600 మందికి దాతల ప్రోత్సాహంతో నిత్యాన్నదానం జరుగుతుంది. మానసిక సేవా సుందరం మానవత్వమా, మానవమూర్తులారా, ఒక్కసారి ఈ రక్షణాలయాన్ని సందర్శించండి. మతిహీనులు, వృద్ధులు, అంగవికలాంగులైన వీరి అన్నదానానికి సాయం చేసి మానవత్వాన్ని చాటండి.